అదే దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఎంత గొప్పవాడినో తెలుసా అంటాం. దేవుడి దగ్గరికి వెళితే అస్సలు గొప్పవాళ్ళం కానే కాదు. మనం ఏం కాదు. ఆయన శరీరములో ఉన్న ఒక చెమట బిందువు కాదు మనం. మరలా చెప్తున్నాను, ఆయన శరీరము నుండి కార్చిన రక్తపు బొట్టు కాదు, ఆయన చెమట బిందువు కూడా కానే కాదు మనం. ఆ చెమట బిందువు కూడా పరిశుద్ధతతో నింపబడింది. పరిశుద్ధతతో నింపబడింది. ఏది మన చెమట కారుతున్నాం ఇప్పుడు చెబుతూ వింటూ మీరు కూడా చెమట, ఏది మన చెమటలో ఉంటుందా పరిశుద్ధత? ఆయన మహానుభావుడు దేవుడు. ఆయన్ని గణపరుచుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. అప్పుడే మనల్ని ఆయన ప్రేమిస్తాడు. దేవునికి మహిమ. మనం ఎప్పుడు మారతాం? మనుషుల వల్ల ఎవడూ మారలేడు. మనుషుల వల్ల నటించడం నేర్చుకోగలం కానీ మారలేవు. కానీ ఒకసారి మోకాళ్ళుని ప్రార్థన చేయి. నువ్వేంటో దేవుడికి చెప్పు. నువ్వేంటో దేవుడికి తెలియదని కాదు, తెలుసు. అయినా నీ నోటితో ఒప్పుకుంటావో లేదో ఆయన చూస్తాడు. బాప్తిసానికి ముందు అదే కదా అడుగుతాం. నువ్వు పాపివని నీ నోటితో ఒప్పుకుంటున్నావా? అవును నేను పాపినే. అది సమాజంలో ఒప్పుకుంటున్నా.